హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా చిట్టి తల్లికి అయితే 4th మంత్ బర్త్డే షూట్ అయితే చేస్తున్నా. అండ్ ఈసారి అయితే నార్మల్గా కప్ కేక్స్ అయితే చేద్దామని చెప్పేసి ఇక మా ఆయన అయితే కప్ కేక్స్ తీసుకురామని చెప్పిన. నార్మల్గా కింద మనకు వైట్ క్లాత్లో 4 అని నెంబర్ అయితే రాసేసిన. యాక్చువల్గా ఈరోజు ఏప్రిల్ 11th కాబట్టి కరెక్ట్ ఈరోజే తనకి 4 అయిపోయిందనమాట. సో ఎవ్రీ మంత్ చేస్తాను కాబట్టి ఈ మంత్ కూడా చేసిన. యాక్చువల్గా నేను చాలా సిక్ ఉండే, నాకు కొంచెం ఫీవర్ ఉండే, అయినా సరే ఇక ఆ డే ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి ఇక కష్టమైనా సరే చేస్తున్నాను. అండ్ ఎస్, ఈ ఫోటోషూట్లు ఏమో కానీ నేను చేసిన ప్రతిసారి మా చిన్న పాప అయితే ఫుల్ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది తెలియదు. నార్మల్ టైంలో అయితే అస్సలు ఏడవదు. ఎప్పుడైతే నేను ఇంట్లో ఫోటోలు తీస్తానని చెప్పేసి రెడీ చేస్తానో అప్పుడే ఖచ్చితంగా ఏడుస్తుంది. ఇక ఈసారి కూడా అదే జరిగింది. ఈసారి ఏడవదేమో అనుకున్నా. రెడీ చేసేంత వరకు బాగానే ఉన్నది. ఇక ఆడ పడుకోబెట్టి ఒక ఫోటోలు తీసుకుందాం అనే టైంకి అయితే ఇక ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఏడుపు స్టార్ట్ చేసి ఎత్తుకొని అటు ఇటు తిరిగిన అయినా సైలెంట్ ఉంటుంది. ఎత్తుకొనే ఉండమంటుంది, ఎందుకంటే ఆమెకి ఎత్తుకోవడం అలవాటు అయింది కాబట్టి. ఇక చూడండి, ఇక నన్ను కిందనే ఎత్తేస్తారు, ఎత్తుకోవాలని చెప్పేసి ముందు స్టార్ట్ చేస్తుంది. ఈ గాజులు అయితే వేసిన నిజంగా మా ఇద్దరు అమ్మాయిలకి ఎందుకో కానీ అమ్మాయిల డ్రెస్ అస్సలు సెట్ కావండి. ఎంతో కష్టపడి ఇస్తా కానీ వీళ్ళకైతే అమ్మాయిల డ్రెస్ అస్సలు సెట్ కాదు. ఇక ఫోన్లో మ్యూజిక్ పెడితే మాత్రం సైలెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏడ్చిందంటే ఫోన్లో పాటలు పెడతా. ఇక పాటలు పెట్టగానే సైలెంట్ ఉంటుంది. ఇంకా చూడండి, యాక్చువల్గా మీరు ఈ ఫ్రాక్ చూసి ఉండొచ్చు. మా పాప 21 డేస్కి అయితే ఈ డ్రెస్ అయితే వేసిన. ఇక ఒకటేసారి వేసి మూలకు పడేసాడు ఎందుకని చెప్పేసి ఇక స్టార్ట్ చేసిన. ఇక చూడండి, ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక స్టార్ట్ చేస్తుంటే ఇక మా శిఖర పాప అయితే ఇక కప్ కేక్ కూడా లేట్గా ఫుల్గా లాగిచ్చేసింది. ఇక ఎత్తుకున్నాడు బాధ చూడలేక ఇక తొందరగా డ్రెస్ తీసేసి ఇక మా ఆయన తిప్పుతాడు. అండ్ ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకుంటా కాబట్టి. ఇది వచ్చేసి నైట్ 2 o'clockకి నిన్న ఒకటే బోర్ల పడుతుంది. మస్తు హార్డ్గా ట్రై చేస్తుంది వాడడానికి, కానీ తన తలకాయ అనేది లేస్తలేదు. ఒకటే చెయ్యి ఇరుక్కుపోయిందనమాట. ఇక నాకైతే ఇవి మస్తు హ్యాపీ మూమెంట్స్. నేను ఇక పడుకోవట్లే అని చెప్పేసి ఇక మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ బాక్స్, ఎందుకంటే శిఖర పాపకి మా ఆయన ఆఫీస్కి పోతారు కాబట్టి ఇక మార్నింగే వంట చేస్తాను. మార్నింగ్ వంట చేయాలని చెప్పేసి నైట్ పడుకునేసరికి 1 అయింది. ఫుల్ సతాయిచ్చిందని చెప్పేసి ఇక 1 వరకు మేలుగు కూర్చొని ఇక కూరగాయలు కట్ చేస్తున్నాయి. ఇక ఇదైతే ఇక మస్తు కష్టపడుతుంది. ఇక బొర్ల పక్కలు పడడానికి చెయ్యి ఇరుక్కుపోయిందని తీసిన. ఏదండి బొర్ల పక్కన పడగానే ఆమె నవ్వులు మామూలుగా లేవు. ఇక సరే అని చెప్పేసి ఊకుంటుందా, మళ్ళీ అది రిటర్న్ పడుకోబెట్టిన మళ్ళీ ఒకటే బొర్ల పడుతుంది. ఇక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగా ఆడపిల్లలు ఇంత తొందరగా పెద్దగా అయిపోతారా? ఇప్పుడు బొర్ల పడతారు, దాని తర్వాత పాకుతారు, దాని తర్వాత కూర్చుంటారు. ఏంటో నా ఇద్దరు ఆడపిల్లలు అలానే అనిపించింది. త్వరగా డేస్ అయిపోయినాయి అనిపిస్తుంది. కానీ నాకు పెద్ద పాప సతాయించినంత చిన్న పాప సతాయించలే. ఇక బొర్ల పడి మస్తు ట్రై చేసింది. అలసిపోయి చల్లగా కూస్తున్నది, ఒకటే చూస్తుంది. ఇక నేను అది ముచ్చట్లు పెట్టుకుంటే ఇక కూరగాయలు ఏదో కట్ చేసుకున్నాము. ఇక నాకే కాదండి, ఇక ప్రతి ఒక్క తల్లికి అదో ఆనందం. పిల్లలు ఇలా బొర్ల బొక్కలు పడడం, కూర్చోవడం, పాకడం, ఏది కొత్తగా చేసినా సరే ఒక తల్లిగా వాళ్ళందరికీ అదే మంచిగా అనిపిస్తుంది. ఇక నేను ఏం చేసిన అంటే ఇక ఆ నైట్ లేచి ఇక ఫోన్ ఆన్ చేసుకొని ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ వస్తున్నా. నేను పెద్ద పాపది కూడా అంతే, ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసుకున్నా గుర్తుగా. అలానే చిన్న పాపది కూడా అలానే క్యాప్చర్ చేసుకున్నా. ఇద్దరు సేమ్ అండి. చిన్నప్పుడు పెద్ద పాప ఎలా ఉండేనో ఇది కూడా అంతే ఉండే. అండ్ ఇక సరే అని చెప్పేసి ఇక షూట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇక ఈరోజు పాపకి 4th మంత్ చేసేటప్పుడు నాకైతే ఫుల్ జ్వరం వస్తుంది. మార్నింగ్ నుంచి అసలు నేను ఏం తినలేదు. ఇక మా ఆయనకి చెప్తానేమో బజ్జీలు పట్టుకొచ్చిండు, ఏమైనా తిన్నాను తీసుకురా, నోరంతా చేదుకు కొడుతుంది, అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదంటే ఇక బజ్జీలు పట్టుకొచ్చిండు. ఇక బజ్జీలు ఇక వాళ్ళు కూడా తిన్నారు. ఇక నాకైతే ఇడ్లీ తినాలనిపించింది, ఎందుకంటే కొంచెం సప్పగా ఉంటాను. కానీ అక్కడ ఇడ్లీ లేదని చెప్తే ఇక మా ఆయన ఎగ్ దోశ పట్టుకొచ్చిండు. ఎగ్గుతో ఇక జ్వరం ఎక్కువ అవుతుందేమో అనుకున్నా, కానీ ఏం చేయాలి, పొద్దున్న నుంచి ఏం తినలేదు జ్వరాన్ని. కానీ ఇక దోశ తీసుకొచ్చి ఇంకా దోశ తినేసి వండుకున్నా. ఎస్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.